దేవునితో సహవాసం మానకూడదండి. అందుకనే హెబ్రీ పట్టణంలో పౌలు గారు చాలా భారంగా మాట్లాడుతున్నారండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది. ఏ దినము ఒక దినం ఒకటి ఉంది, లాస్ట్ డే. ఆ లాస్ట్ డే దగ్గర అయ్యే కొలది మనం ఎలా ఉండాలట? మరీ ఎక్కువగా ఉండాలట. కానీ ఇప్పుడు బాప్తిసం తీసుకున్నది ఇప్పుడు అలా లేదుగా, పరుగు మధ్యలో ఆగిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నీ పరుగు రోజుకు 1 కిలోమీటర్ పెరగాలట. మరీ ఎక్కువగా. కానీ చల్లారిపోయిందేమో, చల్లారిపోద్ది సహవాసం లేకపోతే. చదవండి. ఆ దినమును సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. ఏమండి, ప్రేమ చూపుటకును. ఆ ప్రేమ చూపడానికి ఎక్కడ ఉంటాడు నీ సహోదరుడు? ఇంటి దగ్గర, టీవీలోనా, సెల్ దగ్గర ఉంటాడా? నువ్వు ప్రేమ చూపాలి అని రాశాడు అంటే ఆ ప్రేమ చూసే సహోదరుడు ఎక్కడుంటాడు? నీ ఇంట్లో నీ పిల్లలు ఎప్పుడు ఉంటారు, నీ భార్య ఎప్పుడు ఉంటుంది, నీ భర్త ఎప్పుడు ఉంటాడు. కానీ ఆయన ఆజ్ఞ ఉంది, ప్రేమ చూపుటకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సహవాసానికి రావాలి, అనగా సంఘానికి రావాలి. అనగా ఈ భూమి మీద పరలోక రాజ్యమే సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. సంఘానికి మరో పేరేంటి తెలుసండి? పరలోక రాజ్యము. పరలోక రాజ్యం ఎప్పుడన్నా అవసరమైతే చెప్తాను. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు ప్రియులారా. దానికి దీనికి చాలా తేడా ఉంది, మరోసారి మాట్లాడుకుందాం. మనం పరలోక రాజ్యంలో చేరిన తర్వాత ఆ పరలోక రాజ్యాన్ని మనం విసర్జిస్తున్నామేమో. దీనితో సహవాసం కలిగి ఉండాలి. అంత భారంగా పౌలు గారు పోటుకేసి హెబ్రీ పట్టణానికి ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో చాలా మంది మానేస్తున్నారంట, కొందరు మానుకొనుచున్నట్లుగా అంటున్నాడు. ఏంట భారం? ఎందుకని మానేస్తున్నారు అనేది మనం ఆలోచిద్దాం ప్రియులారా. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పిల్లలందరూ ఉపవాసంతో నీ సన్నిధికి వచ్చారు నాయన. ఈరోజు అల్పుడనైన నన్ను నిలబెట్టి మాట్లాడుచుండగా చెబుతున్న నా మాటలలో నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానము కానీ లేకుండా తండ్రి మీరు కృప చూపి పిల్లలతో మాట్లాడండి నాయన. చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి ఈరోజు ఖచ్చితంగా నీ పిల్లలు ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అది నిన్ను చేర్చే మార్గమై ఉండాలి నాయనా. ఇంతవరకు మాకు ఆ విషయం తెలియలేదేమో, ఈరోజు మాతో సూటిగా మాట్లాడండి నాయనా. నీ సహవాసం మానేసి మేము ఎన్నో నాయనా అనైతిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామేమో, ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడి చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, పౌలు గారు చాలా భారంగా హెబ్రీ పట్టణంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో చాలా మంది మానేస్తున్నారట. ఈ పునరుద్ధాన దినం ఆదివారం ఏంటండి? పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినం గురించి ఎంతమంది దాని మీద అవగాహన కలిగి ఉన్నారు, ఎంతమంది ఈ ఆదివారాన్ని అతి సునాయాసంగా విసర్జిస్తున్నారు అనేది ఎవరికి వాళ్ళకి విడిచిపెడుతున్నాడో అందరికీ తెలుసు. అయితే ఈ పునరుద్ధాన దినం ఏంటో తెలియాలంటే ఈ పునరుద్ధాన దినానికి సాదృశ్యకరమైన విశ్రాంతి దినానికి మనం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. విశ్రాంతి దినం నుంచే ఈ పునరుద్ధాన దినం వచ్చింది. విశ్రాంతి దినానికి ముందు కొత్త నిబంధనకు ముందు ఏముందండి? పాత నిబంధన ఉంది. పాత నిబంధనలో ఏముంది? విశ్రాంతి దినం ఉంది. ఈ విశ్రాంతి దినాన్ని పాత నిబంధనలో విశ్రాంతి దినమే ఇప్పుడు మనకున్న కొత్త నిబంధనలో పునరుద్ధాన దినం. అయితే యేసుప్రభు వారు, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. యేసుప్రభు వారు కొత్త నిబంధన వాడా, పాత నిబంధన వాడా? ఏమండి? యేసుప్రభు వారు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి ప్రియులారా. మరి ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించాడా? నిర్గమాకాండము అంటే నేనేం చెప్పబోతున్నానంటే, ఈ ఆదివారం ఆలయానికి చాలా మంది మానేస్తున్నారు. అందులో ఈ ఆదివారం పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినంలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలియాలంటే
ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఒక 2000-3000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి అసలు విశ్రాంతి దినం ఏంటో మనకు తెలియకపోతే పునరుత్థాన దినం గురించి తెలియదు ప్రియులారా. అందుకని మనం ఏం చేద్దామంటే మోషే గారి కాలానికి వెళ్ళిపోదాం. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా రావడానికి? ఎక్కడికి? మోషే గారి కాలానికి వెళదామండి. మీరందరూ చాలా సంసిద్ధులై బుర్రలో ఏమైనా ఉంటే ఆలోచనలన్నీ తీసేసి హృదయపూర్వకంగా దేవుని లేఖనాలను వినడానికి సంసిద్ధులు కండి. ఎందుకంటే ఇవన్నీ అండి 4 రోజులుంటే కనిపించవండి. లేఖనములయందు నిత్య జీవము కలదు. వెళ్దామండి ఒకసారి. ఓకే, నిర్గమాకాండము 20వ అధ్యాయము